కుంభమేళాను తలపించే సమ్మక్క సారలమ్మ జాతరకు ములుగు జిల్లా మేడారంకు లక్షలాదిగా భక్తులు చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే సమ్మక్క జన్మించింది మాత్రం జగిత్యాల జిల్లాలోని పులాస గ్రామం. కాకతీయుల కాలంలో జగిత్యాల ప్రాంతంలోని స్థానిక రాజులు పెద్ద మొత్తంలో శిస్తు వసూలు చేసేవారు. ఆ సమయంలో సమ్మక్క జగిత్యాల ప్రాంతం నుండి మేడారం రాజు పగిడిద్ద రాజును వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. గిరిజన దేవత అయిన సమ్మక్క జన్మస్థలం గురించి ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారు? A6 న్యూస్ స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్ ఇట్. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. అయితే ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరకు కుంభమేళాను తలపించే విధంగా కూడా లక్షల్లో భక్తులు చేరుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ జగిత్యాల జిల్లాలో సమ్మక్క జన్మించింది అనడానికి ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా పోలవస కాలక్రమేణా పులాస గ్రామంగా కూడా రూపాంతరం చెందింది. ఈ పులాస గ్రామంలోనే సమ్మక్క జన్మించింది అనడానికి 11వ శతాబ్దంలో కాకతీయుల నాటి కాలంలో సమ్మక్క గాథలు కూడా ఇక్కడి ప్రాంతంలో వినిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి నేను మీకు మరిన్ని విషయాలు అందించే ప్రయత్నం చేస్తాను. సమ్మక్క సారలమ్మ అనగానే మేడారం గుర్తుకొస్తుంది. అందరూ మేడారం జాతర వెళ్తుంటారు. చాలామంది మేడారంలోని సమ్మక్క తల్లి పుట్టింది అనుకుంటారు. కానీ సమ్మక్క పుట్టింది పొలాసలో అంటున్నారు అక్కడి వాసులు. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు సిద్ధమవుతుంటే పొలాస వాసులు సమ్మక్క తమ ప్రాంతానికి చెందిన వీర వనితగా చెప్పుకుంటున్నారు. జగిత్యాల సమీపంలోని పొలాసను పాలించిన మేడరాజు కూతురే సమ్మక్క అని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఇప్పటికే చరిత్రకారులు చేసిన పలు పరిశోధనలు కూడా ఇక్కడే జన్మించిందని తేలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో సమ్మక్క కొలువై ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. మేడరాజుకి అటవీ ప్రాంతంలో శిశువు దొరికింది. ఆమెను తెచ్చుకొని పెంచుకొని సమ్మక్కగా నామకరణం చేయగా అనతి కాలంలో మేనల్లుడితో వివాహం జరిపించారు అని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని పులాస గ్రామంలో ఏదైతే సమ్మక్క జన్మించింది అనడానికి చారిత్రక ఆధారాల వద్ద ఉన్నాం. ఇక్కడే అంటే ఏదైతే మనము సమ్మక్క గద్దెల వద్ద చూసామో అక్కడి నుంచి కూడా ఈ చారిత్రక ఆధారాలను ఈ పౌలస్తేశ్వర స్వామి దేవాలయంకి తరలించారు. చారిత్రకంగా నిరూపించబడ్డట్టుగా కూడా స్థానికులైతే చెప్తున్నారు. ఇది దానిపైన మనం ఏదైతే అప్పటి లిపి కూడా చూడవచ్చు. కత్తి డాలు చేతబట్టుకొని పోరాటం చేసిన గాథను ఈ శిల్ప విగ్రహ రూపంలో కూడా మలిచినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలవాసును 12వ శతాబ్దంలో పరిపాలించిన మేడేరాజు కూతురే సమ్మక్కగా చరిత్రకారులు చెబుతున్నారు. 12వ శతాబ్దంలో పొలవాస నేటి పొలాస ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర మేడేరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. దీంతో సమ్మక్కను ఈ ప్రాంత ఆడబిడ్డగా చెప్పుకుంటున్నారు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. నా పేరు పడాల రవీందర్. నేను అమ్మవారిని స్థాపించిన ఫౌండర్ నేనే. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు సారలమ్మ గద్దెల మీదకి చిలకలగుట్ట నుంచి వెళ్ళి గద్దెల మీదకి వస్తుంది. 31 వరకు జాతర జరుగుతుంది. ఇక్కడ 2016 నుంచి వెళ్ళి నిర్మించడం జరిగింది. అంతకుముందు ఇక్కడ నుంచి పాదయాత్ర మేడారం వెళ్ళి ఓడి బియ్యం చీరలు ఇచ్చేవాళ్ళు పెద్దలు. ఎప్పుడైతే మేము నిర్మించినామో ఇక్కడ అప్పటి నుండి ఇక్కడ బంద్ అయింది, అక్కడికి పోవడం బంద్ అయింది. రెండోది, ఇక్కడ రూపాలు ఉండేవి అమ్మవార్లకు, వాళ్ళు వనదేవతలు. ఇక్కడ పులాస పుట్టిన ఊరు కనుక ఆడబిడ్డ కనుక పులాస ఆడబిడ్డ కనుక అందరం కలిసి అమ్మవార్లకు రూపం ఇవ్వాలని రూపం ఇచ్చి స్థాపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్లకు ఎట్లాంటి కోరికలైనా నెరవేరుతున్నాయి. చాలామందికి పిల్లలైనరు. ఇప్పుడు రేపు ఎల్లుండి వచ్చేస్తారు వాళ్ళు కూడా. ఆ పిల్లల్ని తీసుకొని చాలా బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది. 2 నుంచి 3 లక్షల మంది దర్శించుకుంటారు.
రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలాసపై దండెత్తారు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడిపినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మేడారం పాలించే కోయరాజు పగిడితరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం చెల్లించలేకపోయాడు. దీంతో కప్పం చెల్లించకపోవడం, అలాగే మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడని పగిడితరాజుపై మొదటి ప్రతాపరుద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అతన్ని అణచివేయడానికి తన మంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తారు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడితరాజు సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి జగిత్యాల జిల్లా పులాస గ్రామం సమీపంలో సమ్మక్క జన్మించిందని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారు. దీనికి సాక్ష్యంగా కూడా ఇక్కడ ప్రస్తుతం మనం పులాస గ్రామంలోని ఒక గుట్ట ఏదైతే చుట్టూ అడవిని తలపించే విధంగా కూడా ఇక్కడ పెద్ద గుట్ట ఉంది. ఈ గుట్ట సమీపంలో ఇక్కడ సమ్మక్క జన్మించిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. చారిత్రక ఆనవాళ్ళు సైతం ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదైతే ప్రోళ్ళరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారంటే దక్షిణ చాళుక్యుల కాలంలో కూడా ఇక్కడ ఈ పరిపాలన అంతా కూడా కొనసాగింది. అయితే అమ్మవారు ఇక్కడ జన్మించింది. ఇక్కడ నుంచి రేపు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కూడా పైన ఆ గుట్ట పైన జాతర మహా అద్భుతంగా కూడా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ వారంతా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి కూడా అమ్మవారు తరలించి అక్కడ పైన గుట్ట పైన ఏదైతే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఇక్కడ ఈ పులాస గ్రామంలో నుంచే ఆ సమ్మక్క జన్మించిందని చెప్పేసి ఒక చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. అసలు ఇక్కడ జాతర ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇక్కడ ఈ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు? ఇక్కడ 2016 నుంచి జాతర జరిపిస్తున్నారు. ఇక్కడ గద్దెలు పెట్టి సమ్మక్క ఇక్కడే జన్మించిందని పులాసల చెప్పారు. ఇక్కడి నుంచి సమ్మక్కని తీసుకుని గద్దెలపైకి వెళ్తాము. ఇక్కడ జన్మించిందని ఇక్కడ నాన్న వాళ్ళు ఉన్నందుకు ఇక్కడ నుంచి సమ్మక్కని తీసుకుని గద్దెలపైకి వెళ్తాము. సారలమ్మను కూడా తీసుకుని వెళ్తాము. అవతల సారలమ్మ ఉంటుంది, అక్కడి నుంచి సారలమ్మను కూడా తీసుకుని వెళ్తాము గద్దెలపైకి. ఇక్కడ పూజలు పురస్కారంగా చేస్తారు. పబ్లిక్ కూడా జనాలు వస్తారని చెప్తున్నాము. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మేడారంలోనే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా కుంభమేళను తలపించే విధంగా కూడా జాతర అక్కడ కొనసాగుతుంది. కానీ చాలామందికి అంటే ఈ వాస్తవం అయితే తెలియదు. ఇక్కడ సమ్మక్క ఇక్కడే జన్మించిందని చెప్పడానికి కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా. చాలామందికి ఈ విషయం తెలియదు. అసలు ఈ పులాస గ్రామంలో సమ్మక్క జన్మించిందని చెప్పేసి మీరేమంటారు? ఇక్కడ జన్మించింది సమ్మక్క సారలక్క, ఇక్కడ జన్మించింది. పాతపురం నుంచి ఇక్కడనే ఉన్నదని ఇక్కడ మనం చేయవలసింది. గద్దెలు పెట్టిండు, అన్నీ మంచిగా చేస్తున్నాం. అన్ని ఇక్కంజలు మేడారం నుంచి చిలకల కుట్టేది ఇక్కంజలు తీసుకుపోయి గద్దెల కాడ పసుపు కుంకుమ పెట్టి జాతరలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఈ జాతర నిర్వహిస్తున్నారు? అసలు ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిసింది? 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నిలిచి మంచిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ ప్రాంతానికి ఈ చిలకల గుట్ట నుంచే కూడా అమ్మవారిని ఇక్కడి నుంచి ఆ పైన ఉన్న గుట్టపైకి తరలించి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జాతర 3 రోజులు కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అపార కాకతీయ సేన దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడితరాజు, సారక్క, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. ఈ వార్త విన్న జంపన్న తీవ్ర గాయాలతో అవమాన భారాన్ని తట్టుకోలేక చివరికి సంపెంగ వాగులో దూకి ప్రాణాలు విడిచారు. నాటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా మారి ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క సారక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి వీరోచితంగా పోరాడింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అపరకాలిలా మారి కాకతీయులపై విరుచుకుపడిన సమ్మక్క కాకతీయుల వెన్నుపోటుతో చిలకల గుట్టపైకి వెళ్లి అంతర్ధానమయ్యింది. చిలకల గుట్టపైకి వెళ్లి అంతర్ధానమైన సమ్మక్క ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరణి రూపంలో లభించింది.
దానిని సమ్మక్కగా భావించి నాటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొలాస గ్రామంపై చర్చ కొనసాగుతుంది. సమ్మక్క పుట్టి పెరిగిన ప్రాంత పొలాస గ్రామమని పలువురు చరిత్రకారులు పేర్కొంటున్నారు. నా పేరు కుంచపు అప్పస్వామి, ఒడ్డెరాజులము. చిలకలగట్టు నుంచి రేపు సాయంత్రము 6 గంటలకు అమ్మవారిని సరళమ్మని చేస్తున్నాము. మళ్ళీ అదే గురువారం 28 తారీఖు 6 గంటలకు సమ్మక్కని చేస్తున్నాము. గుటంచి అందరూ భక్తులు వస్తున్నారు. రేపంచి జాతర 30-31 తేదీన మొక్కులు ఒప్పజెప్తున్నారు. అందరూ భక్తులు 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలు జనం ఇక్కడ వస్తుంది. ఇక్కడ పుట్టిన ఊరు పొలస, ఆడిబిడ్డ పుట్టిన ఊరు బట్టి ఇక్కడనే పుట్టింది, పెరిగింది అక్కడ లగ్నం ఆడిందని ఇది చేశారు. కానీ అక్కడనే పబ్లిక్ వెళ్తుంది. ఇక్కడ పబ్లిక్ 4 లక్షల వరకు వస్తున్నారు. ఇక్కడ మొక్కులు అందరూ 31-30 నుంచి మొక్కులు చెప్తారు. ఇక్కడ అందరు భక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జగిత్యాల జిల్లా పొలస పబ్లిక్ అందరు ఇక్కడనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేడారంలో సమ్మక్క సారలమ్మల్ని గద్దెల రూపంలో కొలిస్తే పొలాస గ్రామంలో మాత్రం విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాటి నుండి ఆ తల్లి కూతుళ్ల ధీరత్వానికి గుర్తు చేసుకుంటూ గిరిజనులు మేడారం జాతర నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతర కాలంలో సీఎం కె చంద్రశేఖరరావు నాయకత్వంలోని నాటి ప్రభుత్వం మేడారం జాతరను అధికారిక పండుగగా నిర్వహిస్తుంది. పొలాస గ్రామంలోని చిలకలగుట్ట నుంచి అమ్మ సమ్మక్క సారలమ్మలను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ గద్దెల మీద ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఈ ప్రాంతానికి సమ్మక్క సారలమ్మలు కొలువైన ప్రాంతం. అయితే ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ అమ్మవార్లకు ఒక రూపం ఉంటుంది. అంటే సాధారణంగా ఎక్కడైనా కూడా అమ్మవారికి ఒక రూపం, కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక రూపము, అటు పులి వాహనంతో పాటు ఇటు సమ్మక్క పులి వాహనం పైన ఆసీనులై ఉంటారు, ఇటు సారలమ్మ కూడా జింక వాహనంపై ఆసీనులై ఉంటారు. అంటే ఇక్కడ ప్రత్యేకతగా కూడా చెప్పవచ్చు. చాలా మహిమ గల అమ్మవారని చెప్పేసి కూడా స్థానికులంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ ఈ జాతర కొనసాగుతుంది? ఇది 2016 నుంచి వెళ్ళి ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడనే ఇదే ఏరియాలో అక్కడైతే ఎప్పుడైతే మనం స్థాపించినామో అక్కడనే అమ్మవార్లు ఇంతకుముందు సమ్మక్క ఇక్కడనే నివసించిన వాళ్ళు, ఇక్కడనే పుట్టింది ఇదే నెల, అదే నెల పైన మనం నిర్మించినాం. అంటే సాధారణంగా తెలంగాణలో సమ్మక్క అంటేనే మేడారం గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మేడారం మధ్య ఆ సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారని కూడా చెప్తుంటారు కదా. అసలు ఇక్కడ సమ్మక్క సారలమ్మ అంటే సమ్మక్క ఇక్కడే జన్మించింది అనడానికి చారిత్రక ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? 100% ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పులసేశ్వర స్వామి టెంపుల్లో పెట్టడం జరిగింది. అప్పుడు అక్కడ పెట్టినాక తర్వాతనే ఇక్కడ మనం గద్దెలు నిర్మించడం జరిగింది. అక్కడ అత్తగారు ఊరు, ఇక్కడ ముబ్బాడ కట్టలేక, కాకతీయులకు ముబ్బాడ కట్టలేక ఇక్కడ నుంచి వలస పోయి అక్కడ పడితారాజును పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అక్కడ కూడా కాకతీయులతో మళ్ళీ ఇదే పన్ను కోసం గొడవలు జరిగి అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి పులాసలో మేము గద్దెలు కట్టకముందు ఇక్కడి నుంచి వెళ్ళి ఓడి బియ్యం బట్టలు పాదయాత్రతో మేడారం తీసుకెళ్ళేవాళ్ళం. సేమ్ ఇప్పుడు తీసుకెళ్ళడం బంద్ అయింది. మేడారంలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ పులాసల పుట్టినూరు కనుక ఇక్కడ కూడా బాగా జరుగుతుంది. 2 నుంచి 3 లక్షల మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎంతోమందికి పిల్లలు కాని వాళ్ళకు చాలామందికి పిల్లలు అయినరు. వాళ్ళు ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతుంది అమ్మవారు. అమ్మవారి జన్మస్థలం ఈ పొలాస గ్రామం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి వలస వెళ్ళి పన్ను కట్టలేని స్థితిలో కాకతీయ రాజుల కాలంలో ఇక్కడ ముబ్బెడ కట్టలేక మేడారంకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని చేసి చెప్తున్నారు. చారిత్రక ఆనవాళ్ళు కూడా ఉన్నాయన్నారు. కొంతమంది భక్తులు వచ్చారు, వారితో మాట్లాడదు. సార్ చెప్పండి, అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఎట్లా వచ్చారు, మీకు ఎలా తెలిసి? మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. లాస్ట్ జాతర సీజన్లో కూడా ఇక్కడ అమ్మవారు పొలాస నుంచే బాల్యం ఇక్కడి నుంచే వెళ్ళినారని తెలిసి
ఇక్కడ ఒక మహిమ కలదని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం. బాగా అనిపించింది. ఈసారి కూడా రావాలని అనుకొని కరీంనగర్ నుంచి వచ్చినాం. మీరు చెప్పండి అమ్మా, అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎట్లాంటి కోరికలు కోరితే, అంటే ప్రత్యేకంగా ఇలా కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే మీరు ఎట్లా తెలుసుకున్నారు, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చారు? మేము టీవీలో చూసి వచ్చాము. టీవీలో యాడ్ చూసి వచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది పోయినసారి వస్తే కూడా, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇక్కడ కోరిన కోరికలు కొంగు బంగారంగా కూడా ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆలయ పూజారి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ జాతర సందర్భంగా ఎంత మేరకు భక్తులు ఇక్కడికి వస్తారు, అసలు ఎట్లాంటి కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి భక్తులు కూడా పెద్ద ఎత్తున నమ్ముతున్నారు. మేడారం అంటే దాదాపుగా ఇక్కడ లక్షలాది మంది భక్తులు కూడా మేడారం తరలి వెళ్తుంటారు కదా, ఇక్కడ ఎట్లాంటి తంతు కొనసాగుతుంది? ఇక్కడ కూడా 2-3 లక్షల మంది వస్తారు. ఇప్పటికి 3-4 సంవత్సరాలు మేము చూడబట్టి, ఇక్కడ రాబట్టి కూడా 4 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. ఇక్కడ పూజారిని, ఇక్కడ జన్మించింది ఇక్కడే సమ్మక్క అని ఇక్కడ వచ్చి ఇది చేసుకుంటున్నాము. వాళ్ళ కోరికలు, భక్తులు కూడా ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుందని సమ్మక్క దయ వల్ల నెరవేరుతుంది. అంటే ఎక్కడ లేని విధంగా కూడా మీరు ఏదైతే అమ్మవారికి ఒక రూపం అంటే రూపంతో ఇక్కడ ఏదైతే వాహనం కూడా కొలువై ఉన్నారంటే ఈ ప్రాంతానికి సంబంధించి సమ్మక్క ఇక్కడే జన్మించింది అనడానికి కూడా చారిత్రక ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే అత్తగారింటి ఏదైతే అక్కడికి పగిడిద్ద రాజును వివాహం చేసుకున్న అనంతరం అక్కడ అత్తగారింటికి పయనమైంది కాబట్టి అక్కడే కొలువయ్యి అక్కడే యుద్ధంలో వీరమరణం పొందింది కాబట్టి మేడారంకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా భక్తులకు తెలిసి వస్తుంది. అంటే చాలా అంటే అయితే ప్రాచుర్యం పొందినప్పటికీ కూడా అంటే ప్రచురణలోకి రానప్పటికీ ఇప్పుడిప్పుడే కొంత మేరకు అవగాహన కలుగుతుంది భక్తులకు. భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది వరకు కూడా ఇక్కడ వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారని చెప్తున్నారు. సారలమ్మను కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే కత్తి చేతబూని జింక వాహనంపై కొలువు ఉన్నారు. సారలమ్మ అత్యంత ఏదైతే మహిమ గల సారలమ్మ తల్లి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. భక్తులు అంటే కోరిన కోరికలు తీరడానికి వాళ్ళు కొంగు బంగారంగా కూడా ఈ సారలమ్మను కొలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన బంగారం ఏదైతే ఆ బెల్లాన్ని కూడా పెద్ద ఎత్తున అంటే నిలువెత్తు బంగారాన్ని కూడా భక్తులు సమర్పిస్తూ ఉంటారు. మేడారం తెలంగాణలోనే కుంభమేళాను తరలించే విధంగా కూడా ఈ జాతర ప్రతి ఊర్లో ప్రతి వాడలో కూడా కొనసాగుతూ ఉంటుంది. కానీ అసలు సమ్మక్క ఇక్కడే జన్మించింది అనడానికి మాత్రం ఇక్కడ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.